జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించొద్దు అని చెప్పాను కదా. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నా మనసు మాత్రం కరగదు. ఇంకోసారి నన్ను చూడ్డానికి కాని కలవడానికి గాని ప్రయత్నించకు. వెళ్ళు. అవును బాబు, ఇట్ట అమ్మాయికి ఇట్ట లేకపోయినా నువ్వు వీళ్ళకి రావడం ఏది బాగానేదు. ఇలాగ సీటుకి మాటకొచ్చి కంటి ముందు నిలబడితే ఏటి మా కుందరమ్మ మనసు మాత్రం అనుకుంటున్నావా? మా కుందరమ్మ కరిగిపోయి నిన్ను ప్రేమించేస్తుంది అనుకుంటున్నావా? మా కుందరమ్మ 24 క్యారెట్లు బంగారు వేడ. ఎబ్బే అది తేలిగ్గా కరగదు. నా మాటని అని నీకేం తెలవదమ్మా ఈ మొగోళ్ళ గురించి. నాకు బాగా తెలుసు. రోజు కనపడగానే అయ్యో రోజు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, నన్ను ఎంతగా ప్రేమించేస్తున్నాడు అని మనసు మార్చేసుకుంటాడని వీళ్ళ నమ్మకం. ఇగో కాసుబాబు, ఎబ్బే నీ పప్పులు ఏటి ఉడకవు. ఒక్కసారి కాదు 100 సార్లు వచ్చినా మా కుందనమ్మ మనసు మారదు, తన గుండె కరగదు. కరగదు. నిజమా? ఆ మాట నువ్వు చెప్పడం కాదు, మీ కుందనమ్మని చెప్పమను. ఏది తల్లి అలాగ సూత్రం నిలబడతావా? ఇలాగరా ఇలా చెప్పమ్మా. ఒక్కసారి కాదు నువ్వు 100 సార్లు నా ఇంటికి వచ్చినా నా మనసు మారదు, నానో కరగను అని చెప్పి. అవును, మా గంగవ్వ చెప్పింది నిజం. నువ్వు మా ఇంటి చుట్టూ 100 ప్రదక్షిణాలు చేసినా నీ వైపు నేను ఒక్కసారి కూడా చూడను. చూసినా నా మనసు మార్చుకోను, నా మనసులోకి నీకు స్థానం ఇవ్వను. అర్థమైందిలే. కుందనా, నువ్వు పైకి పొమ్మంటున్నావు కానీ లోపల లోపల రమ్మంటున్నావు. నేను రావాలని కోరుకుంటున్నావు. అరే అమ్మో అమ్మో ఎంత మాట అనేసినావు కాసుబాబు. ఇప్పుడు ఏంటంటావు? రోజు మా ఇంటికి వస్తాను అంటావు, సరేరా? గంగవ్వ, నువ్వు ఆగుతల్లే. నువ్వు రోజు మా ఇంటికి చూస్తానికి వస్తాను అంటున్నావు, సరేరా? గంగవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వాగమ్మా. చూడు కసుబాబు, నీకు ఒక్క రోజు కాదు 1 వారం రోజులు టైం ఇస్తున్నాను. నువ్వు 1 వారం రోజులు రా, రోజు మా కుందనమ్మను సూత్తో మాట్లాడుకో. కానీ ఒక్క రవ్వంతా
ఒక్క రవ్వంతా మా కొందనమ్మ మనసు మారినా నీ వైపు తిరిగినా నాను ఈ ఇంటికి రావడం మానతను. ఛాలెంజా ఛాలెంజ్. గంగవ్వ నువ్వు వాకుపల్లే. నీ గురించి తక్కువగా మాట్లాడితే ఈ గంగవ్వ క్షమించదు. నన్నెక్కడ తక్కువగా మాట్లాడాడు? నీకు అర్థం కావట్లేదు పిచ్చితల్లే, నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఇదిగో కసుబాబు, ఈ ఛాలెంజ్ నీకు ఓకేనా? నాకోకే. అయితే మాకు ఓకే. కానీ మీ కుందనాకే ఏదో భయం ఉన్నట్టుంది. ఆ? అర్థమైందా? మీ కుందనాకేదో భయం ఉన్నట్టుంది, నాతో ఎక్కడ ప్రేమలో పడిపోతుందేమోనని. హా? హలో, అంత లేదు. మా గంగవ్వ చెప్పిందే నా మాట కూడా. అబ్బా, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, కానీ నా మనసు మాత్రం మారదు. పదత్తయ్య. థ్యాంక్ యూ గంగవ్వ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏదోలే బాబు, మీ ఇద్దరిని కలపాలని కొంతెండిపోయేలాగా అరిశాను. ఇక అమ్మాయి మనసు మార్చే బారు నీదే తండ్రి. సరే గంగవ్వ, అది నాకు వదిలి నేను చూసుకుంటాను కదా. తను బాబు వాళ్ళమ్మ చూసిందంటే పులిలాగా మీద ఓకే ఓకే, నువ్వు వెళ్ళు, వెళ్ళు. బాయ్ గంగవ్వ. రుద్రా, ఎక్కడున్నావ్? ముంబై నుంచి కౌస్తుబ్ వచ్చేశాడు, నువ్వు రాలేదేంటి? అదో పెద్ద కథలే వదినా. ముంబై నుంచి చెన్నైలో ఉన్న మన బ్రాంచ్కి వెళ్ళాను. అక్కడొక మంచి డీల్ దొరికింది. డీలా? ఏ డీలు? అదంతా ఫోన్లో వద్దదినా, ముందు మన అవుట్ హౌస్కి వచ్చాయి. సరే, వస్తున్నాను. వదినా, హైదరాబాద్లో చెడ్డీ గ్యాంగ్ ఎలాగో చెన్నైలో మడ్డీ గ్యాంగ్ ఉందన్నాను కదా, వీళ్ళే. ఓ, చెయ్యి తిరిగిన ఆడదొంగలా? ఆమా, మీకు తెలుగు రాదా? జాస్తి వస్తది. రొంబ కష్టపడి ఇదిగో మూటలు కట్టినం. ఒకసారి బరువు చూసి ఎంత పైకమొస్తుందో చెప్తే ఇచ్చిపోతాం. ఏంటి రుద్రా, వాళ్ల దొంగ బంగారం మనకమ్ముతారా? అవునదినా, ₹1 కోటి బంగారం 25 లక్షలకే ఇస్తామంటున్నారు. దాన్ని కరగబెట్టి బిస్కెట్ చేశామనుకో, మన షోరూంలోనే కొత్త బంగారం అని చెప్పి అమ్మేయొచ్చు. ఎలా ఉంది ఐడియా? దొంగలతో కాంటాక్ట్ అంటే చాలా డేంజర్ రుద్రా. రేపు వీళ్లు గనక పోలీసులకు దొరికారనుకో, 4 పీకి ఎక్కడమ్మారు అంటే
నేరుగా వచ్చి మన ఇల్లే చూపిస్తారు. అప్పుడు మనం కూడా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.